ఉండేది ఒక్కటే. మేకలు వేయింజన్నను భాసరముగనొక్క కోతి పర్ణం బెక్కొన్న ఆ కోతులు వేయింజన్నను కోకోయని కొంకినక్క కోయని కూశాను అని జానపదులు అంటారు. చివరకుండిపోయేది శంకరుడు ఒక్కడే. అందుకే మహాప్రళయ సాక్షిణి, మహాప్రళయంలో సమస్త భూతములను తనలోకి తీసేసుకుని ఆయన ఒక్కడే ఉంటాడు. మళ్ళీ సృష్టి చెయ్యాలన్న కోరిక పుట్టగానే అన్నిటినీ బయటికి తీస్తాడు. అది విభు అన్న మాటకు అర్థం. అందుకే శ్లోకంలో విభు శబ్దం వేస్తారు శంకరాచార్యులు వారు. ఆయనే ఇంతమంది బిడ్డలకు తండ్రి, ఆవిడే తల్లి. వాగర్ధార్వ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ సత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరులు శివానంద లహరిలోనే. వాళ్లే లోకమునకు మొట్టమొదటి తల్లిదండ్రులు అవుతారు. మనందరం సమస్త పిపీలికాది పర్యంత మనకు ఆవిడే తల్లి. అందుకే ఆ బ్రహ్మకీట జనని, పురుగుల దగ్గర నుంచి సమస్త విశ్వమునకు తల్లి ఎవరు అంటే ఆవిడే.